అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ నా శుభాకాంక్షలు. ఆది నుంచి ఉనికి కోసం పోరాటం చేస్తున్న మహిళా లోకం ఈరోజు ఎన్నో మెట్లెక్కి పురుషులకు సైతం సవాళ్లు విసిరే స్థాయికి చేరుకుంది. ఇక్కడ సవాళ్లు అంటే ఘర్షణ లేదా యుద్ధం అనే అర్థాలు కాదు. సమ ఉజ్జీగా ఎదిగి ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగింది. ఇంట్లో కుటుంబానికి కేంద్ర బిందువుగా మొదలై కళారంగం, విద్య, వైద్యం, ఇంజనీరింగ్, వ్యాపారం, పరిశ్రమలు, సినీ రంగం, రక్షణ రంగం, స్పేస్ సైన్స్ ఇలా ఆమె విస్తరించని రంగం లేదు. ఎంతో గొప్ప స్థానాలకు చేరుకున్న పురుషుల విజయాలకు పునాది వేసింది, తోడే నిలిచింది కూడా మహిళేనన్నది తిరుగులేని సత్యం. చరిత్రను గమనిస్తే ఛత్రపతి శివాజీ మహారాజును తీర్చిదిద్దిన తల్లి జీజీబాయి, వనవాసిగా పుట్టి రాజ్యాన్నేలిన ఇండోర్ మహారాణి అహల్యాబాయి, కట్టి దూసి కథన రంగంలో చెలరేగిన ఝాన్సీ లక్ష్మీబాయి, సుదీర్ఘ కాలం పాటు రాజపాలన చేసిన మహారాణి మన రుద్రమదేవి. ఇలా చెప్పుకుంటూ పోతే కేవలం పేర్లు మాత్రమే చెప్పడానికి ఒక రోజైనా చాలదు. వీరు మాత్రమే కాదు, మన ఇంట్లోనే బామ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు, పెద్దమ్మలు, పిన్నమ్మలు, అత్తయ్యలు, స్నేహితురాలు ఇలా ఎన్నో రూపాల్లో స్త్రీలు స్ఫూర్తిదాతలుగా నిలిచి భారతీయ సమాజానికి అండగా నిలిచిన కుటుంబ వ్యవస్థకు బలమే నిలిచారు. కానీ ఎంత ఎదిగినప్పటికీ మహిళలకు ఎన్నో సవాళ్లు కాలానుగుణంగా వస్తూనే ఉన్నాయి. ఎదిగే అవకాశాలు ఎన్ని ఉన్నా అణగదొక్కే శక్తులు కూడా వెంట పడుతూనే ఉన్నాయి. ఆర్టిఫిషియల్ టెక్నాలజీ అదనగా వచ్చిన డీప్ ఫేక్ వంటి టెక్నాలజీల విపరీత పోకడలను ఎదుర్కోవడం మహిళలకు పెద్ద సవాలుగా మారింది. అందువల్ల మహిళలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఎన్నో విజయాలు అందుకున్న మహిళలు కాస్త అప్రమత్తంగా ఉంటే వీటిని ఎదుర్కోవడం కష్టమేమీ కాదు. మన సంకల్ప బలమే మనకు రక్ష. మహిళా శక్తికి జేజేలు. అందరికీ నమస్కారం. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.